హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజీని. వెల్కమ్ టు ట్రెండీ అండ్ హెల్దీ రెసిపీస్. మనం ఈరోజు ఇన్స్టెంట్గా బ్రెడ్ వడ తయారు చేద్దామండి. ఇది ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా అప్పటికప్పుడు చాలా ఈజీగా క్విక్గా తయారు చేసేయచ్చు. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. సరే అండి, ప్రాసెస్ చూసే ముందు ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సరే అండి, ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ముందుగా నేను ఒక 6 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి. చాలా పెద్దదండి బ్రెడ్ స్లైసెస్. మిల్క్ బ్రెడ్ అండి ఇది. ఇవి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేయాలండి. ఇంకోండి ఈ విధంగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాం కదండి బ్రెడ్. ఇప్పుడు 1/3 కప్తో 2 కప్పులు పెరుగు పోసుకున్నానండి నేను. ఇది మనం గట్టిగా కలుపుకోవడానికి అవసరమైనంత వాటర్ వేయకూడదండి, పెరిగే యూజ్ చేయాలి. పెరుగు వేసుకున్నాం కదా, అన్నీ ఒక్కసారి కొంచెం మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు 1/2 కప్పు రైస్ ఫ్లోర్ తీసుకున్నాను, అది కూడా వేసేసుకుందాం. కొద్దిగా చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, చిన్న ముక్కలుగా కట్ చేసిన అల్లం ముక్కలు, చిటికెడు సాల్ట్, ఉల్లిపాయ అండి, 1 ఉల్లిపాయ చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకుందాం. 3/4 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను క్రిస్పీనెస్ కోసం. ఇది కూడా వేసి మొత్తం అన్నీ బాగా మిక్స్ చేసుకుందాం. చేత్తోనే బాగా కలుపుకోవాలండి. ఇది మనం అస్సలు వాటర్ యాడ్ చేయకూడదు. మనం వాటర్ యాడ్ చేస్తే ఆయిల్ పీల్చేస్తుందండి. చాలా గట్టిగా కలుపుకోవాలి. మనం వడలు వేసుకుని పిండిలాగా కలుపుకోకూడదు, చాలా గట్టిగా కలుపుకోవాలి. చిన్నగా చాప్ చేసిన కరివేపాకు, కొత్తిమీర వేసుకున్నానండి. ఇవన్నీ బాగా దగ్గరికి కలుపుకుందాం. చూసారా ఏ విధంగా కలుపుకున్నానో? ఇలా కలుపుకోవాలండి పిండి. అస్సలు వాటర్ యాడ్ చేయొద్దు. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా సరిపోతాయండి. చూసారా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఆయిల్ వేసుకుందాం. స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం మిగతా ప్రాసెస్ చూద్దాం. మనం ముందుగా తయారు చేసుకున్న ఈ బ్యాటర్ ఉంది కదా, ఈ బ్యాటర్ని మనం చేతికి ఆయిల్ అప్లై చేయాలండి. చేతికి ఆయిల్ అప్లై చేసుకుని రౌండ్ బాల్స్ లాగా మనం తయారు చేసుకుందాం. మనం ఈజీగా అప్పటికప్పుడు వడలన్నీ చక్కగా వేసేసుకోవచ్చండి. ఇలా ముందుగా ఇలా బాల్స్ కింద చేసుకుని పెట్టుకుంటే ఈ విధంగా మొత్తం బ్యాటర్ అంతా రౌండ్గా బాల్స్లా చేసి పెట్టుకోవాలండి. ఫస్ట్ మీకు పెద్ద వడలు కావాలితే పెద్దవి చేసుకోండి, చిన్నవి కావాలితే చిన్నవి. నేను కొద్దిగా పెద్దగానే చేస్తున్నాను. ఇంకోండి రెడీ అయిపోయినాయి అన్నీ. ఇలా బాల్స్ కింద చేసుకున్నాం కదా, ఇప్పుడు వడల షేప్లో ఒత్తుకుందామండి. ఆయిలే యూజ్ చేయాలండి, వాటర్ అస్సలు యూజ్ చేయొద్దు. చూసారా ఇలా వడల షేప్లో అన్నీ కూడా రెడీ చేసేసుకుందామండి. చివర్లు అవి పగుళ్ళు అవి వస్తాయి కదా, వాటిని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలాగా మొత్తం అన్నీ వడల షేప్లో ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్నామంటే అన్నీ ఒక్కసారి వేసేసుకోవచ్చండి. మనం వాటర్ ఎలా యూజ్ చేస్తాం గార్లికి, అలాగే ఇక్కడ మనం ఆయిల్ యూజ్ చేయాలండి. అంతేనండి. అన్నీ చేసేసి వడలు పెట్టుకుంటే వెంటనే 1 by 1 వేసేసుకోవచ్చు. చూసారండి ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలండి. మనం ఫ్లేమ్ పెద్దగా పెడితే పైన కలర్ వచ్చేస్తుంది, లోన ఉడకదు. చాలా క్రిస్పీగా ఉంటాయండి ఈ వడలు. ఫ్రై అయిపోయినాయండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదా, చూసారా మంచి కలర్ వచ్చినాయి. ఇంకా తీసేసుకుందాం. ఇలాగా మనం తయారు చేసుకున్న వడలన్నీ కూడా వేసేసుకుని ఫ్రై చేసుకున్నానండి. చూసారా రెడీ అయిపోయినాయి. ఎంతో క్రిస్పీగా ఉండే బ్రెడ్తో ఇన్స్టెంట్ వడలు. ఈ వడలు తిన్నారంటే మీరు మళ్ళీ ఖచ్చితంగా చేసుకుని తింటారండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి. టమాటా సాస్ కాంబినేషన్లో అద్దిరిపోద్దండి దీని టేస్ట్. సరే అండి, తప్పకుండా ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. Thank you for watching. Please like, share and subscribe my channel.